హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద మీకు డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్ ఇచ్చే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి మీరు జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేసి వదిలేసేయండి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఫీజు లేదు. 36,000 వరకు సాలరీ పే చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మీ నుంచి నేను ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎటువంటి రూపాయి ఖర్చు లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఒక మంచి ఛాన్స్. మన ఛానల్కి సంబంధించి ఆర్కేలాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని కోర్సెస్ పైన మీకు 50% డిస్కౌంట్తో కేవలం మీకు ఫుల్ కోర్స్ అనేది 499కి విత్ 12 months అంటే 1 year వ్యాలిడిటీ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది కూడా మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ ఆఫర్ మనకి రేపు ఆఫ్టర్నూన్ వరకే మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెంటనే మన ఆర్కేలాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ నచ్చితేనే అప్పుడు కోర్స్ తీసుకోండి, లేకుంటే తీసుకోవద్దు. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకి ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్లో ఉందన్నమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, హైదరాబాద్ అనగానే మేము ఆంధ్రప్రదేశ్లో మేము అప్లై చేయొచ్చు అని చెప్పేసి కామెంట్లో పెడతా ఉంటారు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు పోస్టింగ్ అనేది మీకు హైదరాబాద్లో ఇస్తారనమాట. అండ్ మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. మనకి ఇక్కడ మీరు లింక్ ఏదైతే ఇచ్చానో మీకు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఒక వెబ్సైట్లోకి వచ్చేస్తారు. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై ఇక్కడ ఆన్లైన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఒక లైన్ ఉంది కదా, చూసారా? ఇఫ్ యూ ఆర్ ఏ ఫ్రెష్ యూజర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి వచ్చింది, చూసారా? దీనిపైన క్లిక్ చేయాలన్నమాట ఫస్ట్ మనము. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నేమ్ ఇవ్వాలి, లైక్ మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు మినిమం 6 క్యారెక్టర్స్ అంటే మినిమం 6 letters ఉండాలన్నమాట పాస్వర్డ్. అండ్ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఎంటర్ చేసి క్రియేట్ యూజర్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ యూజర్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్, ఫీజు కూడా లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క సంస్థ ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ అనేటువంటి సంస్థ మనకి హైదరాబాద్లో ఎక్కడ ఉంది అంటే మనకి గచ్చిబౌలి అనేటువంటి ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్కి దగ్గరలో మనకి ఈ సంస్థ అనేది ఉందన్నమాట. జర్నలిస్ట్ కాలనీకి అపోజిట్లో మనకి ఈ సంస్థ ఉంది. మీకు కంప్లీట్గా ఈమెయిల్ ఐడి ఇచ్చారు అండ్ వీళ్ళకి సంబంధించి టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు డైరెక్ట్గా లొకేషన్ కావాలంటే అక్కడ మీరు వెళ్ళి కూడా వాళ్ళని అడగచ్చు అనమాట. ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి వేకెన్సీ అనమాట. ఇది మనకి అసిస్టెంట్ లెవెల్ జాబే. అండ్ ఇక మనకి ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ మనకి ఏజ్ లిమిట్ చూడండి, మినిమం మనకి 18 నుంచి 35 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. 35 years లోపు ఏజ్ ఉన్న అందరికీ ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి అప్లికేషన్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఆన్లైన్ అని చెప్పేసి ఇచ్చారు. మనకు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్ లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ అప్ టు 20 August by 5 PM. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే August 20, జస్ట్ ఇంకా 5 days మాత్రమే టైం ఉంది. ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్ చేసేసేయాలి. క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎట్ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ సఫిషియంట్ టైమ్ బిఫోర్ ది లాస్ట్ డేట్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సూటబుల్ క్యాండిడేట్స్ విల్ బీ స్క్రీన్డ్ ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్ అండ్ ఇంటర్వ్యూడ్ బై డ్యూలీ కన్స్టిట్యూటెడ్ సెలక్షన్ కమిటీ త్రూ ఆన్లైన్ మోడ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు.
జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని మీ క్వాలిఫికేషన్ పరంగా అవన్నీ కూడా చెక్ చేసి వాళ్ళని ఈమెయిల్ ద్వారా మీకు ఇంటిమేట్ అనేది చేస్తారనమాట, ఈ ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి. అయితే ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఆన్లైన్లోనే మేము ఇంటర్వ్యూ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉంటే సరిపోతుంది, ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు, మీకు ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా లేవన్నమాట, అంతా కూడా ఫ్రీ అనమాట. ముఖ్యంలో మీరు జాబ్కి సెలెక్ట్ అయిపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏంటి, ఎస్ఎస్సి మెమో. కాబట్టి ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు జాయినింగ్ టైంలో అయితే మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నో నీడ్ టు సెండ్ హార్డ్ కాపీ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఎటువంటి హార్డ్ కాపీస్ మీరు వాళ్ళకి పంపాల్సినటువంటి అవసరం లేదు. మీరు జాయినింగ్ టైంలో మాత్రమే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటరిమ్ ఎంక్వైరీస్ విల్ నాట్ బి ఎంటర్టైన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ కన్వొకేషన్ డిగ్రీ సర్టిఫికేట్ విల్ బీ యాక్సెప్టెడ్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే వాళ్ళు మీ యొక్క ఓన్లీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే, లేకపోతే కన్వొకేషన్ డిగ్రీ సర్టిఫికేట్ని మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే మస్ట్ బీ ఇష్యూడ్ బై ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ ఆఫీస్. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది ఎవరో ఇస్తే మనకు తీసుకోరంట, అది కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి లేదంటే హెడ్ ఆఫ్ ది ఆఫీస్ నుంచి ఇష్యూ చేసింది అయితే మాత్రమే మేము కన్సిడర్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని ఈ జాబ్కి సంబంధించి అప్లై చేయాలి. ప్రజెంట్ మనకి ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి 10 months అంట. మీకు ఫెలోషిప్ లాగా ఉంటుంది. ఇది మీకు ఎంత పే చేస్తారంటే మీకు ఒకవేళ నెట్ కానీ గేట్ స్కోర్ ఉంటే 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా కలుపుకుంటే 36,000 వరకు వస్తుంది. ఒకవేళ మీకు అది లేకపోతే అంటే మీకు గేట్ స్కోర్ లేకుండా నెట్ లేకుండా 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట అదర్స్ అందరికీ కూడా. అండ్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎంఎస్సి కానీ లేకుంటే ఎంవిఎస్సి కానీ లేకుంటే ఎంటెక్ డిగ్రీ అనేది బయోటెక్నాలజీలో కానీ బయోకెమిస్ట్రీలో కానీ మైక్రోబయాలజీకి సంబంధించి మీకు ఉండాలన్నమాట. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసేసుకోవచ్చు. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ పెట్టకుండా జస్ట్ మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు ప్రాజెక్ట్ బేసిస్ కింద జాబ్ ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీకు పోస్టింగ్ వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు. మనకి ఇక్కడ వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు, మీకు కావాల్సింది జాబ్ మాత్రమే. కాబట్టి సో అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో మాకు ఇలాంటి ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం అనేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్. సో ఎందుకంటే ఎగ్జామ్ లేదు, ఫీజు లేదనమాట. సో జస్ట్ అప్లికేషన్ పంపిస్తారు, అప్లికేషన్కి సంబంధించి రెస్పాన్స్ వస్తే వెళ్తారు, లేకుంటే లేదనమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అప్లై ఆన్లైన్ లింక్ మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.